నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. అనాథలకు ఆశ్రయం, అభాగ్యులకు అభయం. కాకి అంటే కేవలం లాఠీ మాత్రమే కాదు, దయగల గుండె అని మరోసారి రుజువైంది. చీకొట్టిన కన్నవారే వదిలేసిన వీధుల్లో పిచ్చివాళ్లుగా తిరుగుతున్న మానసిక వికలాంగులకు జగిత్యాల పోలీసులు ఆపద్ బాంధవులయ్యారు. లా అండ్ ఆర్డర్ కాపాడే చేతులే అక్కున చేర్చుకొని స్నానాలు చేయించాయి. ఎవరి దగ్గరకు రానివ్వని వారికి కొత్త బట్టలు తొడిగి కడుపు నిండా అన్నం పెట్టాయి. జగిత్యాల పట్టణంలో పోలీసులు చేసిన ఈ సంచలన ఆపరేషన్ ఏంటి? వారి మానవత్వానికి అర్థం పట్టే ఆ ఎక్స్క్లూజివ్ స్టోరీ మీకోసం. గడ్డం పెరిగిపోయి చిరిగిన బట్టలతో వీధుల్లో పడి ఉన్న భాగ్యులను చూస్తే ఎవరైనా ముక్కున వేలేసుకుంటారు. కానీ జగిత్యాల పోలీసుల మనసు చలించింది. జిల్లా ఎస్పీ ఆదేశాలు, డిఎస్పీ సూచనలతో జగిత్యాల టౌన్ పోలీసు ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పట్టణంలో మతి స్థిమితం కోల్పోయి వీధుల్లో తిరుగుతున్న దాదాపు 14 మంది మానసిక వికలాంగులు పోలీసులు గుర్తించారు. ఈ రోజు జగిత్యాల పట్టణంలో గత కొద్ది రోజుల నుండి రోడ్ల మీద యాంటీ సోషల్ యాక్టివిటీస్ చేస్తూ రోడ్డు పైన వచ్చేవారిని పోయేవారిని తిడుతూ రాళ్లతోటి కొడుతూ ఇబ్బంది కలిగిస్తున్న వారిని బట్టి వీళ్ళు పిచ్చి వాళ్ళుగా ఐడెంటిఫై అనుకున్న వాళ్ళను ఒక 14 మందిని రెస్క్యూ చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా ఇప్పుడు ఈ రోజు మన జగిత్యాల టౌన్లో హాస్పిటల్కి తీసుకెళ్లి డాక్టర్ ద్వారా వీళ్ళు పిచ్చి వాళ్ళ కాదా అని ధృవీకరించిన తర్వాత కేసు రిజిస్టర్ చేసి వాళ్ళందరినీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేసి కోర్టు ద్వారా కోర్టు ఆర్డర్ తోటి ఎర్రగడ్డ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించినందుకు ఈ రోజు తీసుకెళ్తున్నాము. దీనికి కూడా ప్రజలు కూడా సహకరించారు. అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. టౌన్ సిఐ కరుణాకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అభాగ్యులకు స్వయంగా పోలీసులే స్నానాలు చేయించారు. క్షవరం చేయించి కొత్త బట్టలు తొడిగి అల్పాహారం అందించిన అనంతరం వారికి ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించారు. వారు నిజంగానే మానసిక వికలాంగులని నిర్ధారించుకున్న తర్వాత కోర్టులో హాజరుపరిచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లోని ఎర్రగడ్డ ఆసుపత్రికి తరలించి భారీ బాధ్యతను తమ భుజాలపై వేసుకున్నారు. నిజంగా ఇది సెల్యూట్ చేయాల్సిన వార్త. ఈ అద్భుతమైన కార్యక్రమంలో టౌన్ సిఐ కరుణాకర్, టౌన్ ఎస్ఐ సుప్రియారెడ్డి, ట్రాఫిక్ ఎస్ఐ మల్లేశం స్వయంగా దగ్గరుండి పర్యవేక్షించారు. నేరాలు అదుపు చేయడమే కాదు, సమాజం పట్ల తమకున్న సామాజిక బాధ్యతను నెరవేర్చిన జగిత్యాల పోలీసులపై ఇప్పుడు ప్రశంసల వర్షం కురుస్తుంది. పట్టణ ప్రజలంతా ముక్త కంఠంతో ఒకటే మాట అంటున్నారు, షబాస్ జగిత్యాల జిల్లా పోలీసులు. జయ హో జగిత్యాల పోలీస్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9.